నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో దాదాపుగా 2200 పైచీలకు పోస్టులు అనేవి మనకు రిలీజ్ అయ్యాయి అన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మనకు 2286 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు ఇవి జీడీఎస్ సంబంధించినవి అనమాట. జీడీఎస్ బీపీఎం, జీడీఎస్ మెయిల్ క్యారియర్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ పోస్టులు మనకు రావడం జరిగింది అనమాట. కేవలం 10వ తరగతి అర్హతతో వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ ఉండదు అనమాట. ఓకేనా? సో వీటికి మనం అప్లై చేసుకోవాలంటే ఏమీ లేదు. సో జస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రిజిస్ట్రేషన్ ఉంది, ఫీజ్ పేమెంట్ ఉంది, అప్లై ఆన్లైన్ ఉన్నాయి. సో ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వచ్చు, ఫీజ్ పే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇది లాస్ట్ ఇయర్ మార్చి నెలలో మనకు 1126 పోస్టులు అనేది తీసాడు, గుర్తుందా? ఆ యొక్క నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అనేది చేయడం జరిగింది. సో ఆ యొక్క నోటిఫికేషన్కి మరలా కొన్ని పోస్టులను యాడ్ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గతంలో ఎవరైతే ఈ యొక్క జాబ్స్లో సెలెక్ట్ అయ్యారో సో వారందరి యొక్క సెలక్షన్ అనేది క్యాన్సిల్ చేశారన్నమాట. సో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు వారందరూ కూడా తమ యొక్క పాత ఫీజ్ పేమెంట్ ఐడి కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఉంటే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. పాత వాళ్ళైనా ఇప్పుడు కొత్త వాళ్ళైనా సరే 18 ఇయర్స్ నిండిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో మంచి స్కోర్ 10వ తరగతిలో మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది. సో మనకు చాలా తక్కువ టైమింగ్స్ ఉంటాయి. సో ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి గల ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వివరిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మనకు 10వ తరగతి అర్హత అయితే ఉంది. సో 10వ తరగతి మీరు పాస్ అయిపోయి ఉంటే చాలు. అంతేకాకుండా 18 నుంచి 40 ఏళ్ళ లోపు ఎవరైనా సరే అభ్యర్థులు ఉంటే, అంటే 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో అంతేకాకుండా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. SC STకి 5 years ఇచ్చాడు. BC OCకి మనకు 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి 10 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చాడు. మీరు అప్లై చేసేటప్పుడు ఇటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వక్కర్లేదు. ఉంటే అప్లై చేయండి, అప్లోడ్ చేయండి. సో లేకపోయింది అనుకోండి, మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేస్తుంటాడు. అప్పుడు ఖచ్చితంగా మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. సో అప్పుడు మీరు ఇస్తే సరిపోతుంది అనమాట. సో మధ్యలో టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పట్లోగా ఏదో రకంగా మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది సంపాదించండి. ఒకవేళ కనుక మీరు చదివిన స్టడీస్లో కంప్యూటర్ సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, లైక్ బీటెక్ కానీ పాలిటెక్నిక్లో కానీ కంప్యూటర్స్ చేస్తుంటారు కదా. సో వారికి మాత్రం వారి యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో చదివినట్టుగా సో అది చూపించినా సరిపోతుంది అనమాట. కనీసం మనకు 60 days వర్కింగ్, అంటే 60 days కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా ఉంటే పర్వాలేదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మనీ పేమెంట్ ఎంత అంటే మనకు 100 రూపీస్ అనమాట. మనకు బీసీ కానీ ఓసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఇచ్చారు. SC STకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి మాత్రం ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఉచితంగా వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోండి. సో మనకు లాస్ట్ డేట్ విషయం చూద్దాం. సో లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు 25/4. సో ఇక్కడ మనకు చూసినట్లయితే అప్లికేషన్స్ అనేవి మనకు 25/4/2018 నుంచి మనకు తీసుకుంటారు. సో ఆ క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 24/5/2018 మనకు క్లోజింగ్ డేట్ అనమాట. సో అప్పట్లోపు మీరు అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు హెడ్ ఆఫీస్ ఉన్నాయి, సబ్ ఆఫీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీసీకి ఎన్ని ఉన్నాయి, SCకి ఎన్ని ఉన్నాయి, STకి ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. స్కేల్ పే అనేది మనకు సో ప్రీవియస్ అనమాట. సో ఇప్పుడు మనకు 7 pay కమిషన్ అయితే రావడం జరిగింది. సో మనకు శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. సో కేవలం 10వ తరగతి అర్హత మాత్రమే, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా లేదు. మార్కుల ఆధారంగా మనకు పర్సంటేజ్ ఎంత అవుతుందో సో దానికి ఆధారంగా మనకు ఈ యొక్క పోస్టులు అనేది తీస్తుంటాడు. సో అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి.
ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సో ఇది మనకు లాస్ట్ ఇయర్ అంటే 2017 మార్చి నెలలో ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి రిలీజ్ చేశారు 1100 పోస్టులతో. సో అప్పట్లోనే ఎవరైతే జాబ్స్ సాధించారో ఆ యొక్క జాబ్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారో ఆ యొక్క నోటిఫికేషన్ని. సో అందువల్ల అప్పట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మళ్ళీ వీటికి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మనీ పేమెంట్ చేసిన వాళ్ళు కొత్తగా మనీ పేమెంట్ చేయక్కర్లేదు. సో యొక్క వెసులుబాటు అయితే వీళ్ళు ఇచ్చారు. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కొత్తగా ఇవన్నీ అప్లై చేసుకోండి. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.